పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తెచ్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో సాగిన ఈ యుద్ధ నీతిని ప్రపంచం ఆశ్చర్యపోయి చూస్తోంది. అయితే ఇంత స్మూత్ గా సాగిన ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడంలో ప్రభుత్వం, సైన్యం ఎంత ప్లాన్ గా పనిచేస్తాయో ఆయుధాలు, అస్త్రాలు కూడా అంతే కీలక పాత్ర పోషించాయి. పాక్ లో ధ్వంసం చేయాల్సిన ఉగ్రవాదుల స్థావరాలపై చేసే దాడులను వైమానిక దళం, సైన్యం, నౌకాదళం సమన్వయం చేసుకున్నాయి. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బహావల్పూర్, మురిద్ఘయాలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన తీసుకుంటే మిగిలిన వాటి సంగతి సైన్యం చూసుకుంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన PRI విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించింది. భారత వాయుసేనలోని అధునాతన రఫేల్ జెట్లు ప్రయోగించిన స్కాల్ప్ క్రూజ్ క్షిపణులు, హ్యూమర్ ప్రిసిషన్ గైడెడ్ మ్యునిషన్లతో పాటు ఆత్మాహుతి డ్రోన్లు కీలక పాత్రను పోషించాయి. స్కాల్ప్ క్షిపణి స్మార్ట్ షాడో అని కూడా పిలుస్తారు. ఇది యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే క్రూజ్ క్షిపణి. ఐరోపాకు చెందిన MBDA సంస్థ వీటిని ఉత్పత్తి చేస్తోంది. యుద్ధ విమానం నుంచి ప్రయోగించాక ఇది నేలకు చాలా దగ్గర నుంచి దూసుకెళ్తుంది. అందువల్ల ప్రత్యర్థులకు దీని ఆచూకీ దొరకదు. 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది రాత్రి వేళల్లో అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. దృఢమైన బంకర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలను ఛేదించగలదు. గత ఏడాది రష్యాలోని లక్ష్యాలపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఈ అస్త్రాలను ఉపయోగించింది. ఈ ఆపరేషన్ లో వాడిన మరో అస్త్రం హైలీ అజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్, అంటే హ్యూమర్ బాంబ్, గ్లైడ్ బాంబ్ అని కూడా అంటారు. ఇది కూడా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తోంది. దీని ఫ్రాన్స్ కు చెందిన షాఫ్రాన్ సంస్థ తయారు చేసింది. గగనతలం నుంచి ప్రయోగించాక 70 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీన్ని జాన్ చేయడం, మధ్యలో అడ్డుకోవడం చాలా కష్టం. దృఢ నిర్మాణాలు, బంకర్లోకి చొచ్చుకెళ్లగలదు. ఇక కామికాజీ డ్రోన్లుగా పిలుచుకునే ఆత్మాహుతి డ్రోన్లను కూడా ఈ ఆపరేషన్ లో వాడారు. ఈ డ్రోన్లు లక్షిత ప్రదేశంపై కొద్దిసేపు గగన విహారం చేస్తూ పరిస్థితిని విశ్లేషించుకుంటాయి. అకస్మాత్తుగా లక్ష్యాన్ని ఢీకొట్టి వార్లెడ్ సాయంతో పేలుడు సృష్టిస్తాయి. ఇవి సొంతంగా లేదా రిమోట్ కంట్రోల్ సాయంతో కూడా పనిచేయగలవు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో యావత్ దేశం రగిలిపోయింది. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. అందుకు అనుగుణంగానే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి 2 వారాల అనంతరం ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి